వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులోని బీజేపీ కార్యాలయంలో మాజీ మంత్రి జమ్మలమడుగు బీజేపీ శాసనసభ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి వైకాపా నాయకులపై నిప్పులు కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా నేతలు సహజ వనరులను కొల్లగొడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని అన్నారు. జగన్పై జరిగిన ప్రతి దాడిని తనపై ఆరోపణలు చేశారని, ఆ దాడులు చేసింది ఎవరో ప్రజలందరికీ తెలుసని అన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను వెనుకేసుకు వస్తూ అన్యాయాలకు వంత పడుతున్నారని వివరించారు. జమ్మలమడుగులో అభివృద్ధి పనులు, హెల్త్ క్యాంపులు అనేకం తను చేసినట్టు ఈ నాయకుడు చేయలేదని, ప్రస్తుతం ఉన్న నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. తన సొంత బావమరిది సూర్యనారాయణ రెడ్డి వైకాపా నేత అవినాష్ రెడ్డిని గెలిపిస్తాను అనడం ఆధ్యాత్మికత ఉందని, తమ సపోర్ట్ లేకుండా వార్డులలో కూడా తిరగలేని వ్యక్తి వైకాపాను గెలిపిస్తామనడం విడ్డూరంగా ఉందని అన్నారు. సూర్యనారాయణ రెడ్డి కోసం తాము అనేక త్యాగాలు చేశామని, ప్రస్తుతం ఆయన తమ నాశనం కోరుతున్నాడని, ఇది సరైన పద్ధతి కాదని సూర్యనారాయణ రెడ్డిపై నిప్పులు జరిగారు. 25వ తారీఖు జరిగిన తన కార్యక్రమం చాలా సక్సెస్ అయిందని, ఈ సక్సెస్ తో తన గెలుపు ఖరారు అయినట్టేనని ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మీడియాకు తెలిపారు. నమస్కారం. మొన్న 25వ తేదీ నాడు చివరి నామినేషన్ టైం అయిన తర్వాత జరిగిన ర్యాలీ చాలా ఉత్సాహంగా, అద్భుతంగా విజయవంతం చేసిన అందరూ పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. అది ఒక ఉత్సవం మాదిరి ఉండేది పరిస్థితి. నాకు తెలిసి బహుశా ఎక్కడ లేని విధంగా జరిగింది. ఈ రాష్ట్రంలో 175 అసెంబ్లీలు మరియు 25 పార్లమెంట్లు, ఇరు వర్గాలు అయితే దాదాపు 400 మంది అభ్యర్థులకెల్లా అద్భుతంగా జరిగిందని నాకు రిపోర్ట్ చెప్తున్నారు. కాబట్టి నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉండేది. అది రుజువైంది. ఇక్కడ గెలుపు గ్యారంటీ అని. నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ గురించి చెప్పాలనుకునేది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ, ముఖ్యంగా నేను సోషల్ మీడియా వాళ్ళకి కూడా చెప్తున్నా, మీరు నోట్ చేసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కనికరం ఉండి ప్రేమ కలిగి పనిచేసే వాళ్ళకు, కనికరము లేకుండా కనక రాజులకు మధ్య పోరాటం, ప్రతి దాంట్లో మోసం, ప్రతి దాంట్లో అబద్ధం, ప్రతి దాంట్లో నీచం, ఈ వ్యవస్థను సర్వనాశనం చేశారని చెప్పడం. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు తాగనే తగ్గదు. రాజకీయాలు చేయడం కాదు కావాల్సింది. ఇక్కడ జమ్మలమడుగు గురించి ఒకే ముక్కలో నేను మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ ఫండ్ అత్యధికంగా ఇప్పించినది మా వాళ్ళకి అందరికీ తెలుసు అనే విషయం మీకు తెలియదా? ఇక్కడ మున్సిపాలిటీ చేసిన కారణంగా అత్యధికంగా పనులు జరిగినాయని, ఆస్తుల కల్పన జరిగిందని మీకు తెలియదా? వైఎస్ఆర్ పార్టీకి, అందులో వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్ళకు అదే మున్సిపాలిటీ కాకుంటే ఆస్తుల కల్పన 100 కంటే మించి పెరగకపోవు. ఇక్కడ భూములు కలగలిగిన వాళ్ళు 1000 రెట్లు ఆస్తుల కల్పన జరిగింది. అంటే 10,000 కోట్ల రూపాయలకు పోతే 1000 రెట్లు, 1,10 కోట్లకు పోతే 1000 రెట్లు. ఆ విధంగా పోయిందా లేదా? మనస్సాక్షి తెలియదా? తాగునీళ్లు పెంచలేదా? కరెంటు సబ్స్టేషన్లు పెంచలేదా? అర్బన్ కరెంటు రాలేదా? హాస్పిటల్ సౌకర్యం పెంచలేదా? ఎదురుగా అన్న క్యాంటీన్ పెట్టలేదా? పెన్షన్లు రేషన్ కార్డులు పెంచలేదా? బ్యాంక్ సెంటర్ పెట్టి ఏర్పాటు చేసి జాబ్స్ ఇప్పిలేదా? పక్కన పెన్నా తెచ్చి కట్టలేదా? రింగ్ రోడ్ ఏర్పాటు చేయలేదా? ఈ జమ్మలమడుగు వాసులకు తెలియదా? ఒక్కొక్క మండలానికి జరిగిన పనులు, కొత్త తార్ రోడ్లు 100కు పైగా వేసినది అబద్ధమా? సందులలో సిమెంట్ రోడ్లు అబద్ధమా? హైయెస్ట్ హౌసింగ్ అబద్ధమా? హైయెస్ట్ పెన్షన్స్ అబద్ధమా? హైయెస్ట్ రేషన్స్ కార్డ్స్ అబద్ధమా? ప్రైవేటుగా 1,00,000 కోట్ల అవినీతి జరగలేదా? ఇసుక 50,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా? అందులో జమ్మలమడుగులో ప్రత్యేకంగా జరగలేదా? భూ కబ్జాలు చేయలేదా? పెన్షన్లు రేషన్ కార్డు తగ్గలేదా? కరెంటు రేటు పెంచలేదా? ఉద్యోగస్తులను సతాయిస్తున్నారు లేదా? ఇక్కడ చేనేతలు 30,000 మంది ఉంటే ఆ 30,000 మందికి వాళ్ళ గొంతులు కోసే తప్ప అన్ని చేయలేదా? కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేసినారు? మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు. రిజర్వాయర్లు 2 ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా? నిరుద్యోగ సమస్య పెంచలేదా? గనులు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళ గనులు ఉన్నాయి, వాళ్ళను నాశనం చేయలేదా?
ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా? ఏసీ సిమెంట్ అడ్డపడలేదా? రాజోని చెప్పి చేసినారా పని? అక్కడ గండికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా? వాళ్ళ వసతులు కల్పించినారా? ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది? గండికోట టూరిజం ఏమైంది? సిగ్గు లేదా ఓట్లు అడగడానికి? అన్ఫిట్. నన్నేదో మాట్లాడతారు. నేను అడుగు కూడా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి. మీకు బుద్ధి లేదు, ధర్మం లేదు. ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఎందుకు గెలిపిస్తాడంట అత్యధిక మెజార్టీతో? సిగ్గుడారా?